దేవుని యొక్క మహోన్నతమైన నామమునకు కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నహూము గ్రంథములో 3వ అధ్యాయమును ధ్యానం చేసే ముందు కొన్ని విషయాలు మీతో తెలియపరిచిన తర్వాత నేను రాయబడినటువంటి సందర్భ సహితమైనటువంటి ఉన్నటువంటి సందేశాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ధ్యానం చేస్తున్నటువంటి అంశమును జనాంగంలో ఎలా వెలువడి ఎలా ప్రకటించబడుతుంది అని అంటే, మీ దేవుడు పరిశుద్ధుడు కదా, మీ దేవుడు పరిశుద్ధుడు కదా. మీ బైబిల్లో పరిశుద్ధ గ్రంథం కాబట్టి మీ పరిశుద్ధ గ్రంథములో మీ దేవుడు బూతులు ఎందుకని రాశాడు? చాలా మందిలో వస్తున్నటువంటి ప్రశ్న ఇది, చాలా మందికి వస్తున్నటువంటి సందేహం. మీ దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నారు, మీకు గ్రంథమేమో పరిశుద్ధ గ్రంథం అని నామకరణం చేశారు, వ్రాయబడినటువంటి అంశములేమో చాలా బూతులు ఉన్నాయి కదా, మీరు దీన్ని ఎందుకని సమర్థిస్తున్నారు? మీలో మీరు తప్పులు పెట్టుకుని మీ పరిశుద్ధ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని ఎందుకని పేరు పెట్టారు? చాలా మంది హేతువాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఒకవేళ మీ దగ్గరికి రాలేదేమో నాకు తెలియదు, కానీ చాలా సందర్భాల్లో చాలా మంది బైబిలుని పరిశుద్ధ గ్రంథాన్ని విక్రించేటువంటి స్థితి కలిగినటువంటి వారు, లేదంటే ఏదో ఒక నింద వెయ్యాలి అనుకునేటువంటి వారు ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ మరి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ లేఖన భాగం చదివిన తర్వాత నేను మీకు అర్థవంతంగా వివరించడానికి నేను సిద్ధపడతాను. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎర్ర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండి ఉన్నది. సారథి యొక్క చెబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటలు మెరయుచున్నవి, చాలా మంది హతమవుతున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు త్రొట్టిల్లుచున్నారు. చక్కని దానవై వేశ్యవై చిల్లంగి తన మందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించు సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధనై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీద పైకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరిచేదను. అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నినువే పాడైపోయినే, దాని కొరకు అంగలార్చు వారెవరు, నిన్ను ఓదార్చే వారిని ఎక్కడి నుండి పిలుచుకుని వచ్చేదము అందరూ. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాణాగారముగాను చేసుకొని బహు జనము చేత పట్టుబడి నైలు నది దగ్గర నుండి నో అమేను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా,
కూషీయులను, ఐగుప్తీయులను శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి. పూతువారును లుబియాలను నీకు సహాయకులై ఉండిరి. ఈ చదవబడినటువంటి ఈ అంశమును అర్థం చేసుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే, నినివే పట్టణంకు వచ్చినటువంటి దుర్గతిని, దుస్థితిని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎవరనొచ్చి నినివే పట్టణ జనాంగమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. నరహత్య చేసినటువంటి పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎర్రపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారంతోనూ నిండి ఉన్నది. ఆ పట్టణం ఎలా ఉందంట? మోసముతోనూ బలాత్కారంతోనూ నిండి ఉన్నది, వ్యభిచార గృహమైపోయినది. సంసారం అనేటువంటి స్థితిని మరిచిపోయి వ్యభిచారమైనటువంటి స్థితిలో నడుచుచున్నటువంటి జనాంగమా నీకు శ్రమ, నీ మానమును జనాంగమునకు కలగజేయక కనిపించే విధంగా చేస్తాను అని రాయబడినటువంటి అంశం. దీన్ని చాలా మంది ఎలా దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే, అదిగో భూత పదజాలం అక్కడ రాయబడి ఉంది కదా. ఏముందండి? బూతులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కదా. వాస్తవానికి బూతులు ఉన్నాయా బైబిల్ గ్రంథంలో? బైబిల్ గ్రంథంలో బూతులు ఉన్నాయా? లేవా? ఉన్నాయా? ఇంతకీ బూత్ అంటే ఏంటి? మాట బూత్ ఏంటిదండి? నోటండి వచ్చినటువంటి మాటే బూత. ముస్లిం చెప్తుంది, మీరు ఎవరు చెప్పట్లేదు. ఇంతకీ బూత్ అంటే ఏంటి? మన అవయవాల్లో బూతులు ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయా బూతులు? చెప్పాలి. మనకిచ్చినటువంటి శరీరంలో బూతు అవయవాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఒక్కటి కూడా లేదు. ఎందుకని లేదు? మరి ఉందని ఎందుకని అంటున్నారు అని ఆలోచన చేస్తే, ఇక్కడ మనుషుడికి ఉన్నటువంటి అవయం ఏది కూడా బూతు కాదు. దానిని చూసేటువంటి కోణంలో బూతుంది తప్ప ఇక్కడ అవయములో బూతులు లేవు. బూతులు పెట్టుకుని మనం ఏమైనా తిరుగుతున్నామా? కాదు. దేవుడు మనకు కన్ను, కాలు, చేతులు, సర్వమును ఏది ఎక్కడ ఉండాలో దానిని అమర్చాడు. కొన్ని మర్మాంగ స్థలములు దేవుడిచ్చాడు. చిన్న ఉదాహరణ మీతో చెప్తాను అర్థం కావడానికి. చిన్న పిల్లలు ఉంటారు, పిల్లవాడిని ఇక్కడ నుంచోబెట్టి నగ్నంగా నుంచోబెట్టిన ఆ వ్యక్తులు ఏం బూతులు కనపడవు. కనపడతాయా? కనపడవు. అదే ఒక వ్యక్తిని కొద్దిగా పెద్దవాడిని ఇక్కడ కూర్చోబెట్టి ఒకవేళ నగ్నంగా చూపిస్తే చూసేటువంటి కోణంలో ఎలా ఉంటాయి? తప్పుగా. అంటే ఇక్కడ హృదయమే ఉద్దేశం మార్చుకుని చూస్తుంది, కానీ శరీరం యథావిధిగా అలానే ఉంది. చూసేటువంటి కోణంలో మార్పు జరుగుతుంది తప్ప మరొక విధానం ఉండదు. మీరు అక్కడ దాకా వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఒక రోగిని ఏదన్నా ఆపరేషన్ చేసేటువంటి థియేటర్లకు తీసుకువెళ్ళినప్పుడు వారికి శరీరంలో ఏ అవయవాలతో పని లేదు. వాళ్ళకి అతను ఏ జబ్బుతో ఉన్నాడు అదే కోణంలో ఆలోచన చేస్తారు తప్ప ఆ వ్యక్తి నగ్నంగా ఉన్నాడా లేకపోతే బట్టలతో ఉన్నాడా ఇది కాదు. వాళ్ళకి ఏం చూస్తారు? ఆ వ్యక్తి అనారోగ్యంతో
బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఎలా బాగుపరచాలి, ఎలా చికిత్స చేస్తే ఆ వ్యక్తి స్వస్థపడతాడు. అంతేనా? దేవుడు ప్రతి ఒక్క అవయము చాలా ముఖ్యమైనదిగా ఉంచాడు మనకి. ప్రతి ఒక్క అవయమును చాలా ముఖ్యమైనటువంటి దానముగా ఉంచాడు. అయితే ఇక్కడ మానవని మాట్లాడుతున్నాడు కదా, అయితే అది భూతే కదా, ఎందుకని అలా మాట్లాడాలి? మరొక ప్రశ్న. ఇక్కడ సర్వజనాంగముల గురించి మాట్లాడుతున్న, సర్వజనాంగం అంటే నినివే పట్టణస్థులు అందరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేదు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? స్త్రీ పురుషుడు అనేటువంటి భేదం లేదు ఆయనకి భేదం ఏంటి? సత్పురుషులుగా ఉన్నారా, లేకపోతే ఎలా ఉన్నారు? వ్యభిచారమైనటువంటి స్థితిలో ఉన్నారా, దేవునికి భయపడేటువంటి విధానంలో ఉన్నారా, లేదంటే ఘోరమైనటువంటి స్థితిలో మీరు అతిక్రమం చేస్తారు? ఇదే మాత్రం ఆయన చూస్తాడు. మంచివాడా చెడ్డవాడా, పాప్యా పరిశుద్ధుడా, ఇలానే చూస్తాడు ఆయన, శరీరం కాదు. అయితే ఇలా ఎందుకని ఆ పరభాషలు మాట్లాడుతున్నాడంటే ప్రవక్త ఒక గ్రామానికి సిగ్గు వచ్చేటువంటి విధంగా, అంటే సిగ్గుపడే విధంగా మాట్లాడాలంటే కొన్ని పదజాలాలు ఉపయోగించాలి. ఇక్కడ మామూలుగా గుండె అందరూ చేసుకుంటారు చాలా మంది. అదే ఒక 10 మందులు కనుక అవమానపరిచే విధంగా గుండు చేస్తే అది చాలా సంచలనం అవుతుంది. అర్థమవుతుంది మీకు? గుండె అయితే మామూలుగా చేసుకుంటారు, మొక్కుబళ్ళు ఇవన్నీ, దానికి పెద్ద ఇదేం కాదు. కానీ అవమానపరిచేటువంటి గుండె ఒకటి ఉంది, మరొకటి. దాని గురించి చాలా మంది మాట్లాడు, విశేషమైన సంగతిగా మాట్లాడుగా, ఇదిగో గుండు చేస్తానంటే దానికి అర్థం ఏంటి? నీ యొక్క స్థితి నీకు సిగ్గు వచ్చే విధంగా చేస్తానని దానికి అర్థం. నీ పరిస్థితి నీకు అర్థమయ్యే విధంగా చేస్తానని దానికి అర్థం. గుండు చేయడం పెద్ద ప్రాముఖ్యత ఏం కాదు. అతనికి ఏమవుతుంది, మరలా వస్తూ ఉంటే. ఇక్కడ చూడవలసిన అంశం ఏంటి? ఆ వ్యక్తి అవమానపరచబడ్డాడు. ఒక కుటుంబం సిగ్గునందుతుందంటే, లేదంటే ఒక గ్రామం సిగ్గుపడుతుందంటే, లేదంటే ఒక దేశం సిగ్గుపడుతుందంటే, ఇక్కడ ఒక దేశాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక భూమిని కానీ, దేనినైనా స్త్రీతో పోల్చారు. స్త్రీతోనే పోల్చారు. ఎందుకని? స్త్రీలోని ఉత్పత్తి ఉంది కాబట్టి. భూమిని తల్లితోనే పోల్చారా? ఎందుకని? మరి మగవాడితో ఎందుకని పోల్చలేదు? మగవాడికి కనేటువంటి స్థితి లేదు, భూమి కంటుంది, ఉత్పత్తి ఇస్తుంది, అందుకని స్త్రీతో పోల్చారు. అలాగని మానవులు ఇలాంటివి ఏమి ఉండవు. కంటుంది కదా అని భూమికి ఏమైనా ఉంటాయా? స్త్రీ అని పేరు పెట్టినంత మాత్రాన దానికి అవయవాలు ఏమైనా ఉంటాయా? ఉండవు. ఇక్కడ సిగ్గు అనేటువంటి విధానం ఇక్కడ స్వాభావికమైనటువంటి స్థితిని తెలియపరచడం, బాహాటముగా తెలియపరచడం. ఏదైతే మర్మముగా అని మీరు అనుకుంటున్నారో దానిని వెల్లడిపరిస్తే ఆ వ్యక్తి సిగ్గునొందుతాడు. అందుకని నినివే పట్టణస్థుల గురించి దేవుడు చాలా ఉగ్రతతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే 4వ వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం. నహూము గ్రంథం తెలీదా? మర్చిపోయారా? నహూము గ్రంథంలో ఇప్పటివరకు ఎవరు తీయలేదు బైబిల్. నహూము గ్రంథం 3వ అధ్యాయం అని చెప్పారు. సరే తీయండి. 4వ వచనం. చక్కని దానివై వేశ్యవై చిల్లంగితనమునందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించు సంసారములు అమ్మివేసిన దానా. అంటే నినివే పట్టణస్థులారా, పట్టణం అనేటువంటి దాన్ని స్త్రీతో పోల్చి ఇక్కడ వేసివలని ఎందుకని అయిపోయావని పట్టణంతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తితోనో, 2 వ్యక్తులతోనో, 3 వ్యక్తులతో కాదు దేవుడు మాట్లాడేది. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక కుటుంబానికి అవమానం వచ్చిందంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆ కుటుంబంలో ఎంతమందితో ఉన్నారో అంతమందికి వచ్చినట్లు, ఒక యజమానుడికి వచ్చినట్లు కాదు. ఒక గ్రామానికి అవమానం వచ్చిందంటే ఈ గ్రామస్తులు ఇలాంటి వారు అన్నారు అనుకోండి,
ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి ఉంటుంది. ఒకనొక సమయంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఒకసారి వెళ్ళి మాట్లాడుతుంటే కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అంతకుముందే కొన్ని జరిగినటువంటి పరిణామం గురించి పోలీసుల మీద కేసు పెట్టారు. ఊరు వాళ్ళు, మా ఊరు వాళ్ళు ఏం చేశారంటే పోలీసు మీద కేసు పెట్టారు, ఫలానా మాట అన్నాడు మమ్మల్ని అని. నేను ఏదో చిన్న గొడవ వచ్చి మేము స్టేషన్కి వెళ్ళి నేనేదో వాళ్ళు రాంగ్గా మాట్లాడితే ఇలా మాట్లాడుతుంటే ఏ ఊరు మీద అన్నాడు. ఏ ఊరు అంటే ఫలానా ఊరు అన్నాను నేను. అందుకనే అలా మాట్లాడుతున్నావు అన్నాడు. అందుకనే అలా మాట్లాడుతున్నావు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? నాకు అతనికి ఏమైనా పరిచయం ఉందా? లేదు. ఊరికి అతనికి పరిచయం ఉంది. ఊరు అలా ఆ వ్యక్తిని మాట్లాడారు కాబట్టి ఆ వ్యక్తి నన్ను మాట్లాడుతున్నాడు. అర్థమైంది మీకు? ఇక్కడ దేవుడు మాట్లాడేటువంటి విధానం ఎవరిని? ఒక స్త్రీని మాట్లాడట్లా, లేదా ఒకరు పురుషులతో మాట్లాడట్లా, అక్కడ ఉన్నటువంటి సర్వ జనాంగముతో మాట్లాడుతున్నాడు. నినివే పట్టణస్థులైనటువంటి వారు చేస్తున్నటువంటి దుష్కృతి ఏంటి, చిల్లగితనం చేస్తున్న విధానం ఏంటి, మీరు ఇలా నడచవలసినటువంటి మీరు, ధర్మశాస్త్రం అనుసరించవలసినటువంటి మీరు ఎందుకని ఇలా అయిపోయారు? బూత్ ఏమన్నా ఉంది దాంట్లో? ఏమన్నా ఉందండి? కానీ ఎలా చూస్తున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని? బూతు పుస్తకం లాగా చూస్తున్నారు. వాస్తవానికి నీ దృష్టిలో లోపం ఉంది. అన్ని సృజించినటువంటి దేవుడు దేని గురించి అయినా మాట్లాడగలిగినటువంటి అధికారం ఉన్నటువంటి దేవుడు మాట్లాడతాడు. ఎందుకనంటే నీకు ముక్కిచ్చింది ఆయన, చెవులిచ్చింది ఆయన, కనులిచ్చింది ఆయన, ఊపిరిచ్చింది ఆయన, సర్వ శరీరం ఇచ్చింది ఆయనే. మాట్లాడతాడా? అధికారము కలిగినటువంటి వాడు. నీకు ఎలా మాట్లాడితే సిగ్గు వస్తుందో అలా మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని అవమానపరచాలనుకుంటే చేస్తున్నటువంటి ఏదన్నా ఆఫీసులో పని చేస్తున్నాడు, ఏదో తప్పిదం చేశాడు, కానీ ఏ వ్యక్తిని అందరి ముందు అవమానపరచాలంటే అంతమంది తీసుకొచ్చి అవమానపరిస్తే ఏదో ఒక చిన్న మాట అంటే, నొచ్చుకునేటువంటి మాట అంటే ఆ వ్యక్తి ఏమైపోతాడు? అవమానపరచబడతాడు. అంటే నీ దుస్థితి జనాంగములకు అంతటి కూడా కనపడే విధంగా చేస్తానంటున్నాడు దేవుడు. నీ స్థితిని నీవు ఏదైతే దాగుకొని వేశ్యతరం ఏంటి, తనకి నేను చేస్తున్నటువంటి పని ఎవరు కూడా తెలియకూడదని చాలా చీకటిలో చేస్తున్నటువంటి వ్యవహారం. అయితే దానిని ఏం చేస్తాను? పట్టబయలు చేస్తానంటున్నాడు. నీ సిగ్గు కనపడే విధంగా చేస్తానంటున్నాడు. ఇది బూతు కాదు, సూటిది వేస్తున్నటువంటి ప్రశ్న, సూటిగా మాట్లాడుతున్నటువంటి అంశం. కింద వచనం, 5వ వచనం, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి ఒక ముఖ్యమంత్రిని అవమానపరచాలనుకోండి, ముఖ్యమంత్రి పదవి తీసేస్తే అవమానపరిచినట్లేనా? కాదా? ఏదైతే అధికారముగా అనుకుంటున్నాడో ఆ వ్యక్తి, ఏదైతే గర్వముగా అనుకుంటున్నాడో, ఏదైతే జనాంగమునికి అధికారి నిన్ను అని అనుకుంటున్నాడో దాన్ని తీసివేస్తే ఏమవుతాడు? ఆ వ్యక్తి సిగ్గుపడతాడు. ఏమవుతాడు? సిగ్గుపడతాడు. ఎవరైనా మాట వింటారా? ఇక్కడ చెంగులు అని మాట్లాడుతున్నాడంటే నువ్వు ఏదైతే ఆధారం చేసుకుని ముసుగు వేసుకుని జీవిస్తున్నావో దాన్ని తొలగిస్తాను నేను. అందరికీ కనిపించే విధంగా అందంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావేమో, దాన్ని తొలగిస్తాను నేను. నీ అందహీనత ఏంటో జనాంగానికి తెలియపరుస్తాను. కింద వచ్చిన అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ యుద్ధ నుండి పారిపోయి నినివే పాడైపోయేనే. ఏమనుకుంటారంట అప్పుడు? నినివే పాడైపోయింది, దాని గురించి అంగళవార్చువారు ఎవరు కూడా లేరు, కుప్పల వలె ఉన్నారంట శవాలు. పై వచనంలో మాట్లాడుతున్నాడు. ఆ శవాలు లెక్కలేనటువంటి శవాలు ఉన్నాయంట.
ఎప్పుడైతే శూరత్వం కలిగినటువంటి విధంగా ఉందో ఆ శూరత్వం తీసేసినప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడు? ఫిలిప్పీలు ఎక్కడ సిగ్గుతో ఇజ్రాయేలీ ప్రజలకు ఒగ్గారో తెలుసా? తలదించుకున్నారు తెలుసా? 600 అజానుబాహుడైనటువంటి గొలియాతు ఒక రాయి కొడితే చచ్చిపోయాడు. వడిసలు ఇచ్చుకుని చిన్నవాడితో అంటున్నాడు, మాట్లాడుతుండే దావీదు, నేనేమైనా కుక్కలా కనపడుతున్నాను నీకు అంటున్నాడు గొలియాతు. ఏమంటున్నాడు? నేమో కుక్కనా నువ్వు అలా మాట్లాడడానికి? నువ్వెంత ఉన్నావా అని అర్థం దానికి. నువ్వేమన్నా నేను చేయగలుగుతావా? ఏదో దారిపోయినటువంటి కుక్కను మాట్లాడినట్టు మాట్లాడేస్తున్నావు, నేను చంపేస్తాను, యెహోవా నా పక్షం ఏదో ప్రగల్భములు పలుకుతున్నావా అని సందర్భం అది. వాస్తవానికి కుక్క కాదు కదా. వాస్తవానికి కుక్కను అనుకుంటున్నావు అంటే అది చూసి చూడనట్లు వెళ్ళిపోతుంది అని. నేను అలా వెళ్ళివాడిని కాదు కదా. 600 అజానుబాహుడు అంటే ఎంత శూరత్వం కలిగినటువంటి వాడు ఆ వ్యక్తి. ఒక సందర్భాన్ని, ఒక అంశమును మనం ఎలా మాట్లాడితే అర్థమవుతుందో ఎదుటి వ్యక్తికి కొన్ని పద ప్రయోగాలు ఉపయోగిస్తాం, కొన్ని పదజాలాలు ఉపయోగిస్తాం. ఇంకా చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఇంజిన్లు తయారు చేస్తున్నారు కదా ఇప్పుడు. మోటార్ బైక్ దగ్గర నుంచి కొన్ని ఇంజిన్లు తయారు చేస్తారు. దీని హార్స్ పవర్ ఎంత అంటారు. దీన్ని హార్స్ పవర్ అంట. హార్స్ అంటే ఏంటి? ఇంటికి గుర్రం. గుర్రానికి ఇంజిన్కి సంబంధం ఏంటి? గుర్రానికి ఇంజిన్ సంబంధం ఏంటి? కాకపోతే దీన్ని ఎలా ఆపాదిస్తున్నా, అంత వేగము కలిగినటువంటి పవర్ దీనికి ఇస్తున్నావు, అంత శక్తివంతంగా ఇది పని చేస్తుంది అని అర్థం. అంతే తప్ప గుర్రాన్ని తీసుకొచ్చి ఇంజిన్లో పెడుతున్నాడని కాదు. గుర్రం తీసుకొచ్చి ఇంజిన్లో పెట్టడు. దానికి హార్స్ పవర్ అంత ఉంది. ఎంత బలము కలిగిన విధంగా పరిగెత్తుతుందో గుర్రం అలా పరిగెత్తుతుంది, అంత సామర్థ్యం ఉంది దీనికి అని వర్ణించడం అంతే. నినివే పట్టణస్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆ దుస్థితి, ఆ విషయమును బట్టి అంగలార్చుతారా లేకపోతే అదే స్థితిని కలిగి ఉంటారా? అందుకనే ప్రవక్త అయినటువంటి ఎవరిని పంపించాడు? యోనాను పంపించాడు. కొన్ని దినాల్లో ఈ పట్టణము నాశనమవుతున్నది. కింద వచనంలో ఒకసారి చదవండి అమ్మా. 7వ వచనం. అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ ఎద్దు నుండి పారిపోయి నినివే పాడైపోయినే, దాని కొరకు అంగలార్చు వారెవరు, నిన్ను ఓదార్చు వారిని ఎక్కడుండి పిలుచుకుని వచ్చేదవు అందరూ. ఏదైతే జనాంగములో వాళ్ళు అడ్డం పెట్టుకుంటున్నారో, లేదంటే వాళ్ళ యొక్క విధానంలో బలం అనుకుంటున్నారో, ఆ బలం అంతా దేవుడు తీసివేసినప్పుడు, ఆ శక్తి అంతా కూడా తీసివేసినప్పుడు ఏమైపోతాయి? నెబుకద్రెజర్ ఏం చేశాడు? గడ్డి మేసాడు. ఏం చేశాడు? పశువుల గడ్డి మేసాడు అరణ్యముల మార్గం ప్రయాణం చేస్తూ. అటు వెళ్ళిపోండి అమ్మా, అటు వెళ్ళిపో. ఇది లోక ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, అదిగో సిగ్గుపడవలసినటువంటి పదప్రయోగాలు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో చాలా బూతులు ఉన్నాయి. వాస్తవంగా దేవుడు మాట్లాడింది వాళ్ళు సిగ్గు వచ్చే విధంగా మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో నేనేంటో నీకు చూపిస్తానంటారు. నేనేంటో నీకు చూపిస్తానంటే నాకున్నటువంటి స్థితి ఏంటో నీకు అర్థమయ్యే విధంగా చేస్తాను. దానికి అర్థమైందండి. నేనేంటో నీకు చూపిస్తానంటే దానికి ఎలా, నేను నగ్నంగా ఉండి నీకు చూపిస్తానని కాదు, నాకున్నటువంటి స్థితి ఏంటో నీకు అర్థమయ్యే విధంగా చేస్తాను. ఇక్కడ ఉద్దేశం మారితే ఆలోచన మారిపోతూ ఉంటది.
చూసేటువంటి కోణం మారిపోతే అక్కడ ఉన్నటువంటి విధానమే అంతా కూడా మారిపోతూ ఉంటుంది. బైబిల్ను ఏ విధంగానూ తప్పుపట్టడానికి నిలిచే విధం కాదు. ఇది మనుషులు రాసినటువంటి విధం కాదు, దేవుడు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ వచనాన్ని మనం ఎలా ఆపాదించుకోవాలి అన్నది నా ప్రశ్న. ఈ విషయాన్ని గనక దేవుడు మనతో మాట్లాడినట్లయితే మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మనం దేనినైతే ఆపాదించుకొనొచ్చు, దానిని కప్పుకునేటువంటి స్థితిని కలిగి ఉన్నామో దానిని బట్టబయలు చేసినప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో అప్పుడు వరకు గణపరచబడినటువంటి మనం గణహీనులు అవుతాం. అప్పుడు వరకు దేవుని చేతగా లేదంటే మనుషుల చేత పొగడబడినటువంటి మనం ఒక్కసారిగా ఏం చేస్తారు? ఇదా నీ స్థితి, ఇదా నీ జీవితం అంటారు. అలా దేవుడు మన జీవితం చూస్తున్నాడు, మన స్థితిని చూస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం. ఎందుకని అలా మాట్లాడాడు, ఎందుకని మాట్లాడవలసి వచ్చింది, ఎవరి గురించి మాట్లాడతాడు, మనుషుల గురించా, వ్యక్తిని గురించా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సర్వ జనాంగం గురించా ఉన్న విషయం అర్థమైతే మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. అందుకే బైబిల్ని అర్థం చేసుకోవాలంటే లౌకిక జ్ఞానం ఏమాత్రం కూడా సరిపోదు. పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే లౌకిక జ్ఞానం ఏమాత్రం కూడా సరిపోదు. ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా అర్థం కాదు బైబిల్. ఎందుకంటే దేవుని మర్మంతో కూడినటువంటి మాటలు దేవుడు దీనిలో రాసి ఉంచాడు. మనకు అలాంటి స్థితి వస్తుందేమో, నినివే పట్టణస్థుల వల్లే దేవుడు మనకు కూడా హెచ్చరిక చేస్తున్నాడేమో, మన స్థితిని మార్చుకోమని చెప్తున్నాడేమో, జనకి బహాటముగా మన సిగ్గు కనపడే విధంగా చేస్తాడేమో, నా జీవితంలో నేను వేసుకునేటువంటి ముసుగు దేవుడు తీసివేస్తాడేమో, అలనాడు ప్రవక్తలను పంపించాడు దేవుడు ఈ సిగ్గును కనపడే విధంగా చేయడానికి, అలా చేస్తాడేమో అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా రావాలి. అలాంటి వాడే దేవుని యొక్క సన్నిధానంలో బలపడతాడు. అలాంటి వాడే నిత్య జీవానికి పాత్రులవుతాడు. నినివే పట్టణస్థులు ఎంత మార్పు చెందారో, ఎలా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, ఎలా కన్నీరు విడుచుచు రోదన కలిగి యెహోవా చేతిలో పడితే మనం ఒకవేళ దయాళుడై ఆయన కరుణించవచ్చని ఎలా ఆలోచన చేసి గోనె పట్ట ధరించుకుని ఉపవాసం ఉన్నారో, మనము కూడా మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా వ్యక్తిగతంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితిలో అలా ఆలోచన చేస్తే తప్ప దేవుని యొక్క కృపను మనము పొందుకోలేము. ప్రతి ఒక్కరు కూడా బలపడి దేవుని యొక్క సన్నిధానంలో ఇంకనూ మనందరూ కూడా నిలవాలని ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ మాటలు బట్టి మహిమ పరచబడును గాక.